చేయాలి వెంటనే ఇస్తారు 2 నెలల్లో డిఎస్సి ఇస్తారు. డిఎస్సికి ఒక న్యాయం. 1 తారీఖు గ్రూప్ 4 ఎగ్జామ్ జరిగింది. 2024 ఫిబ్రవరి 2 తారీఖు జిఆర్ఏ రిలీజ్ అయింది. అంటే ఇప్పుడు 2024 అక్టోబర్, అంటే 9 నెలలు అవుతుంది మా జిఆర్ఏ రిలీజ్ అయ్యి కూడా. అయినా కూడా మా అపాయింట్మెంట్స్ అనేది ఇంకా రిలీజ్ కాలేదు. ఫైనల్ సెలక్షన్ ఇంకా రాలేదు, అపాయింట్మెంట్స్ కూడా ఇంకా రిలీజ్ కాలేదు. సో కాబట్టి మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించడం కోసం, రిక్వెస్ట్ చేయడం కోసం ఇక్కడ గాంధీ భవన్కి వచ్చినాం. సో అక్కడ సెక్యూరిటీ రీజన్స్ ఉన్నాయని చెప్పి మాకు పోలీస్ వాళ్ళు ఇక్కడ చేసుకోమని ఇక్కడ చెప్పారు. సో అందుకని మేము ఇక్కడ వచ్చి మా నిరసన తెలియజేస్తున్నాం. డిఎస్సి పరీక్ష 56 రోజులు అవుతుంది. ఆ పరీక్ష అయిపోయిన 56 రోజులకే వాళ్ళకు సీఎం గారు అపాయింట్మెంట్స్ ఇస్తారు దసరా కానుకగా. గ్రూప్ 4 రిజల్ట్ అనేది రిలీజ్ అయ్యి కూడా ఫిబ్రవరిలో అయింది. 9 నెలలు అవుతుంది. దగ్గర 460 రోజులు అవుతుంది ఎగ్జామ్ అయిపోయి కూడా. ఈ 460 రోజులైనా కానీ గ్రూప్ 4 రిజల్ట్ గురించి సీఎం గారు ఏ పబ్లిక్ మీటింగ్లో కానీ లేకుంటే బయట మాట్లాడంగా జరగలేదు. ఓన్లీ డిఎస్సి మీదనే వాళ్ళు ప్రేమ చూపిస్తారు. గ్రూప్ 4 అనేది వాళ్ళు పక్కన పడేస్తారు. మేము టీఎస్సికి పోయి ఎన్నిసార్లు అడిగినా కానీ 2 నెలల్లో వస్తుంది, 3 నెలల్లో వస్తుంది, మీది లాస్ట్ ఇది అది అని మమ్మల్ని చెప్పి కుదరగొడుతున్నారు. కాబట్టి మేము గ్రూప్ 4 ఫలితాలను వెంటనే దసరా రూపు మా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి మమ్మల్ని అపాయింట్మెంట్స్ ఇచ్చి మమ్మల్ని ఉద్యోగాలలో చేర్చుకోవాలని మేము కోరుతున్నాము. సో అందుకనే పెద్ద ఎత్తున ఈరోజు 300 మంది దాకా గ్రూప్ 4 అభ్యర్థులం వచ్చినాం. సో కాబట్టి మా ఫలితాలను వెంటనే రిలీజ్ చేసి ఫైనల్ సెలక్షన్ లిస్ట్ ఇచ్చి గ్రూప్ 4 అపాయింట్మెంట్స్ దసరా లోపు రిలీజ్ చేయాలని మేము సీఎం గారికి రిక్వెస్ట్ చేస్తాం. ఎడ్యుకేషనే కొనసాగింది. 2 మంత్స్ అయిపోయి ఇప్పుడు దగ్గర ఒక 4-5 మంత్స్ అవుతుంది. మాకు అయినా ఫైనల్ సెలక్షన్ లిస్ట్ రిలీజ్ చేయడం లేదు. డిఎస్సి వాళ్ళకైతే ఓన్లీ 2 మంత్స్లో మొత్తం రిజల్ట్స్ అయిపోయి ఇప్పుడు వాళ్ళకి అపాయింట్మెంట్స్ కూడా డిసెంబర్ 9న అక్టోబర్ 9న దసరా రోజు వాళ్ళకి పెద్ద కానుక ఇస్తున్నారు. అలాగే గ్రూప్ 4 అందరు అభ్యర్థులకు 8000 అభ్యర్థులు కూడా దసరా లోపు ఫైనల్ సెలక్షన్ రిజల్ట్ లిస్టు ప్లస్ అపాయింట్మెంట్ ఇవ్వగలరు. మేము అందరం ఈరోజు ఇక్కడ వచ్చి సీఎం గారిని వెంటనే స్పందించాలని కోరుకుంటున్నాము.